వనపర్తి జిల్లా సేరుపల్లి గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. పెబ్బేరు నుండి కొల్లాపూర్ వెళ్లే రహదారిపై రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. రేవంత్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతూ విసుగు చెందామని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ధాన్యం కొనుగోళ్లలో ఎక్కడ చూసినా రైతులు రోడ్డెక్కుతున్నారు. అలాగే వనపర్తి జిల్లా సేరుపల్లి గ్రామంలో కూడా రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా కొనాలని చెప్పేసి అంటున్నారు ధాన్యాన్ని. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, వనపర్తి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒక చోట రైతులు ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యము ధాన్యం కొనుగోలులో స్పష్టంగా కనిపిస్తుంది. అధికారుల మధ్య సమన్వయంలో మరోవైపు లారీల కొరత, హమాలీల కొరతతో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో రైతులు రోజుల తరబడి కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ శ్రీరంగాపూర్ మండలం షేర్పల్లి గ్రామంలో రైతులు తమ వడ్లను కొనాలంటూ రోడ్డెక్కారు. షేర్పల్లి గ్రామ చౌరస్తా వద్ద పెబ్బేరు కొల్లాపూర్ వెళ్లేటటువంటి రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నామని, అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఈసారి పెద్ద ఎత్తున వరి ధాన్యం పంట వచ్చింది. అయినప్పటికీ కూడా కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఆ గ్రామం నుంచి దాదాపుగా 40-50 లారీల్లో తరలించేంత వడ్ల దిగుబడి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కేవలం 5-6 లారీల వడ్లను మాత్రమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, మిగతా ధాన్యాన్ని అంతా కూడా అక్కడే ఉంది. ఈ వర్షాలతోటి ఆ ధాన్యం అంతా తడిసి ముద్దవడంతో మొలకెత్తుతుందని చెప్పి రైతులు చెప్తున్నారు. దీంతో విసుగు చెందినటువంటి రైతులు ఇవాళ ఆ రోడ్డుపై బైఠాయించి మొలకెత్తినటువంటి ధాన్యాన్ని పోసి రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ యొక్క వడ్ల కొనుగోలు మీద గత 8-9 రోజుల క్రితం ఒక రివ్యూ సమావేశం నిర్వహించారు. అయినప్పటికీ కూడా జిల్లాలో ఎటువంటి కొనుగోలులో వేగం పెరగలేదు. అదే జాప్యం, అదే నిర్లక్ష్యం ఇంకా కనిపిస్తుంది. 9 రోజుల తర్వాత కూడా నిత్యం ఎక్కడో చోట రైతులు రోడ్లెక్కుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ధాన్యము అకాల వర్షాలకు ఇప్పటికే మొలకెత్తుందని, మరోవైపు మాన్సూన్ సీజన్ కూడా స్టార్ట్ కావడంతో ధాన్యాన్ని ఆరబెట్టడం, మ్యాచ్యూర్ తెప్పించడం అనేది రైతులకు కష్టంగా మారింది. దీంతో పాటు కొనుగోలు చేసినటువంటి ధాన్యం మిల్లులకు వెళ్లిన తర్వాత అక్కడ తరుగు పేరుతోటి నిలువు దోపిడీ చేస్తున్నారు రైతులని. దీంతో రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం మీద తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. రోడ్లపై ఎక్కి తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఇవాళ కూడా రైతులు రోడ్డెక్కారు. మంత్రి రివ్యూ తర్వాత కూడా కొనుగోలులో ఎటువంటి వేగం పెరగలేదు. అన్నదాతలు ధాన్యం కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా రోడ్డెక్కితే తప్ప అక్కడ అధికారుల్లో చలనం రావట్లేదు. రోడ్డుకి ధర్నా చేసిన తర్వాతనే అధికారుల్లో చలనం వచ్చి కొంత కొనుగోలులో వేగం పెంచుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా వందలాది బస్తాల ధాన్యం కళ్ళాల్లోనే ఉండిపోయింది. దీంతో ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి విసుగు చెందినటువంటి రైతులు రోడ్డెక్కి తమ నిరసనలు తెలియజేస్తున్నారు. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ. ఇప్పటికీ ఒడ్లు కొనుగోలు స్టార్ట్ అయ్యి కూడా దగ్గర నెల రోజులు కావస్తుంది. నెల రోజుల్లో ఇప్పటికీ ఒక 10-15 లారీలు తప్ప మా సేరుపల్లి గ్రామం నుంచి ఎక్కువ పోలేదు. నానాక అవస్థలు పడి పంటలు పండించి ఎంత దయనీయ పరిస్థితి ఉందంటే మా పరిస్థితి, పండించి అరికోస ఉంచుకుంటున్నారు మమ్మలను. మీ రైతు బంధు అడగము, మీరిచ్చే సంక్షేమ పథకాలు మేము అడగము. మేము పండించే పంటను కూడా కొనలేకపోతే ఈ ప్రభుత్వము ఇంత దారుణంగా రైతులను అరికోస పుచ్చుకుంటుంది. కనుక
చూడండి, ఒకసారి మా క్షేత్రస్థాయికి వచ్చి మా గ్రామాలను మీరు సందర్శించి మా బాధలు చూడండి. తడుస్తున్నాయి. అక్కడ ఏదన్నా అరాకురా కొని అక్కడ రైస్ మిల్లర్లకు పంపితే ఆ రైస్ మిల్లర్లు ఇవి మంచిగా లేవు, ఇంతవరకు మ్యాచర్ వస్తలేవు, మ్యాచర్ ఉన్నా కూడా తాలుండయి అవి ఇవి అని కింటాకు 4 నుంచి 6 కిలోలు 10 కిలోలు డిమాండ్ చేస్తున్నారు. మేము ఎట్లా బతికేది? మా రైతులు ఎట్లా